నమస్తే. ప్రస్తుతం మనం ఇంద్రాపాట్ ధర్నా చౌక్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఆయుష్ డాక్టర్స్ అందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ సమ్మె సార్ అని చెప్పినాం, మేము ఆల్రెడీ సమ్మె నోటీస్ కూడా ఇచ్చినాం. అయినా సరే మా స్టైఫండ్లు పెంచాలి, పెంచి ఇంకా ప్రభుత్వం ఇప్పటికి కూడా పెంచాలి. 2016 నుంచి 2026 ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ 10 ఏళ్ళుగా కూడా ₹1 స్టైఫండ్ కూడా మాకు పెంచలేదు అని చెప్పేసి ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి. సో మనతో పాటు కొంతమంది డాక్టర్స్, జూనియర్ డాక్టర్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, పీజీస్ ఉన్నారు. సో వారితో మాట్లాడించే ప్రయత్నం కదా. సో మీ పేరు అండ్ ఏం చదువుతున్నారు? సార్ నా పేరు డాక్టర్ బి అతుల్ బాలాజీ. నేను గవర్నమెంట్ నేచర్ క్యూర్ హాస్పిటల్ నుంచి వస్తున్నాం, బాల్కంపేట నుంచి. మేము వచ్చి నివేదిక సమ్మె చేస్తున్నాము. గత 10 రోజులుగా జరుగుతున్నది. ఈ సమ్మెలో మేము వచ్చి డే 1 నుంచి మేము 15 జూలై 21 నాడు మేము నోటీస్ పీరియడ్ అనేది ఇచ్చాము గవర్నమెంట్కి. మా డిమాండ్స్ ఏమనంటే ఆన్ పర్ విత్ అలోపతి ఇవ్వమని చెప్పి మా స్టైఫండ్. మాకు ఇప్పుడు వచ్చే స్టైఫండ్ వచ్చి ₹13,754. కానీ అలోపతి వాళ్ళకి వచ్చేటప్పటికి ₹29,564 చిల్లర ఉన్నది. ఎందుకు ఈ డిస్పారిటీ అనేది? ఎందుకంటే ఈక్వల్ అవర్స్ వర్కింగ్ అవర్స్ అనేది ఇద్దరికి ఉన్నాయి. ఇద్దరం నైట్ డ్యూటీలు చేస్తున్నాము, ఇద్దరం ఎమర్జెన్సీ చేస్తున్నాము, ఇద్దరం అలోపతి చేస్తున్నాం డిపార్ట్మెంట్. వర్కింగ్ అవర్స్ అనేది సేమ్ ఉంటాయి. ఒక్కొక్కటి ఈరోజు పొద్దున్న 8 గంటలకు వస్తే రేపు పొద్దున్న 8:30 వరకు డ్యూటీ అనేది చేస్తాం. గత 24 గంటలు మేము డ్యూటీ అనేది కంటిన్యూగా చేయబట్టి కూడా మాకు ఈ స్టైఫండ్ డిస్పారిటీ అనేది వచ్చింది. మాకు వచ్చే స్టైఫండ్ వచ్చి ₹13,754 అయితే వాళ్ళకి మాత్రం ₹29,564 చిల్లర ఉన్నది. ఎందుకంటే వాళ్ళకి మీకు అంటే వాళ్ళు ఏమైనా ఎక్కువ పని చేయడం, తక్కువ పని చేయడం, లేకపోతే వాళ్ళకి ఏమైనా అది ఎందుకు ఆ వ్యత్యాసం ఎందుకు వాళ్ళకి మీకు? వ్యత్యాసం అనేది ఏమి లేదు సార్. వ్యత్యాసం ఇద్దరికి అనేది ఈక్వల్ అవర్స్ వర్కింగ్ అవర్స్ ఉన్నాయి, ఈక్వల్ అవర్స్ డ్యూటీ అనేది ఈక్వల్ ఉంటుంది. మళ్ళీ స్టైఫండ్ డిస్పారిటీ ఎందుకంటే వచ్చేది ఆయుష్ నుంచి వస్తుంది. అది గవర్నమెంట్ మెడికల్ సంబంధించిన వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఎమర్జెన్సీ ఉంటుంది, మాకు ఎమర్జెన్సీ అనే డిస్పారిటీ వాళ్ళు తీసుకొస్తున్నారు. అది ఎమర్జెన్సీ మేము కూడా అలోపతి వెళ్ళి పనిచేస్తాం, పెరిఫరల్స్ అనేది పనిచేస్తాం వెళ్ళి. డిస్పారిటీ అనేది ఎందుకు వస్తుందో మాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. మీ సమ్మె చేసి ఆగస్టు 4వ తారీఖు నుంచి మొదలు పెట్టాము. ఈ రోజుకి 10 రోజులు అయింది. మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు. ప్రతిరోజు మేము గవర్నమెంట్ ఇందులో మేము ప్రతిరోజు నిరాహార దీక్ష అనేది అలాంటివి ఏం చేయట్లేదు. బట్ నిన్న మేము పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనేది జరుగుతుంది మా దగ్గర. గవర్నమెంట్ ఎప్పుడైనా మాకు ఇప్పుడు 10 రోజులు అయింది, కనీసం ఎక్కడ స్పందన అనేది జరగలేదు. ఇది ధర్నా చౌక్కి మేము వచ్చాము. ఇక్కడైనా మాకు మా సమ్మె అనేది నిర్వహించి మాకు డిమాండ్స్ అనేవి ఫుల్ఫిల్ అయితే కోరుకుంటాం. మా మెయిన్గా డిమాండ్ వచ్చి ఆన్ పార్ విత్ అలోపతి ఇవ్వని అలాంగ్ విత్ అరియర్స్. ఎందుకంటే మాకు ఇప్పుడు మీ ఇంటర్న్షిప్ స్టార్ట్ అయ్యి మాకు 8 నెలలు అయిపోయింది, ఇంకా 4 నెలలే ఉంటుంది. దీని తర్వాత మాకు ఇచ్చి 8 నెలలు చేసినానికి మా 17,000 ఇంకా చిల్లర అనేది స్టైఫండ్ అనేది డిస్పారిటీ ఉండకుండా అది కూడా మాకు ప్రొసీడింగ్స్ ఇవ్వాలని కోరుకున్నాం గవర్నమెంట్. సో ఇట్లా అంటే ఓన్లీ మీకు 13,000 చేంజ్ ఏమో వస్తుంది. సో దీని ద్వారా ఎట్లా మీరు ఆల్మోస్ట్ 1 మంత్ మొత్తం కూడా మీరు గడపాలి కాబట్టి ఇంత తక్కువ అమౌంట్తో ఎట్లా సర్వైవ్ అవుతున్నారు? సార్ స్టైఫండ్ అనేది ఒక అలవెన్సెస్. బేసికలీ శాలరీ అనేది కాదు, గవర్నమెంట్ అనేది స్టైఫండ్ అలవెన్సెస్ ఇస్తుంది. సో ఇచ్చే ₹13,754 కూడా మాకు అది రోజుకి కూడా ₹450 చిల్లర వస్తుంది. దాని నుంచి నార్మల్ కూలీ పని చేసుకునే వాళ్ళకి రోజుకి ₹1,000 పని చేస్తున్నారు, ఆడవాళ్ళకి ₹800 ఇస్తున్నారు. ఎందుకు ఈ డిస్పారిటీ? మళ్ళీ మేము డాక్టర్లని పేరు ఉంటుంది, మళ్ళీ మాకు నైట్ డ్యూటీలు వేస్తారు, మళ్ళీ మేము పేషెంట్ని చూస్తాము. కానీ ఈ 10 రోజుల్లో మేము ఎలాంటి గవర్నమెంట్ సంబంధించిన హాస్పిటల్లో కానీ ఓపీ ఇన్పేషెంట్లకు కానీ ఎటువంటి వ్యతిరేక చేయలేదు. వాళ్ళకి అక్కడ ఆ పని అనేది ఆగలేదు. మా ప్రొటెస్ట్ అనేది పీస్ఫుల్గానే చేసుకుంటున్నాము. 13,000 వస్తుంది, దాంట్లో మీరు ల్యాబ్స్ కావచ్చు, లేకపోతే మీకు బుక్స్ కావచ్చు, సో అవి ఖర్చులు ఉంటాయి. సో ఎట్లా మేనేజ్ చేస్తారు? అంటే తక్కువ, ఎందుకంటే వేరే స్టేట్స్ కంపేర్ చేస్తే చాలా ఎక్కువ ఉంది, వాళ్ళకి మీకేమో చాలా తక్కువ. అవును సార్, మొత్తం ఆల్ ఓవర్ అన్ని స్టేట్స్ కంపారిజన్ చేసుకుని 29 స్టేట్స్లో ఒట్టి తెలంగాణలోనే ₹13,754 ఉన్నది. మిగతా అన్ని స్టేట్లో 15, 16 ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కటి ఉంది. మన తెలంగాణ ఎప్పుడైతే విభజన అయిందో 2014లో ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇప్పటికీ ఆ జియోనే కంటిన్యూగా అవుతూనే ఉన్నది. వాళ్ళకి 25,700 చిల్లర వస్తుంటే మాకు ₹13,754 వస్తుంది. అది ఎందుకు ఆ విభజన ఉందో అర్థం కాలేదు. ఇంకా తెలంగాణ మనం కొట్లాడుకుని అందరం. ఎందుకు ఈ డిస్పారిటీ ఉందో అర్థం కాలేదు. 2016లో ఇచ్చినారు ఆన్ పార్ విత్ అలోపతి, కానీ గత 10 సంవత్సరాలుగా ఒక్కసారి కూడా మాకు ఇవ్వలేదు, ఏమి హైక్ అనేది ఇవ్వలేదు. అసలు ఎవ్రీ 2 yearsకి 15% హైక్ అనేది ఉంటుంది, కానీ ఆ 15% హైక్ అనేది మాకు రాలేదు గత 10 సంవత్సరాల నుంచి. ఇక్కడ అదే ఇబ్బంది అవుతున్నది మాకు. మేము గవర్నమెంట్కి ఎన్నో రిప్రజెంటేషన్, ఇప్పటివరకు 60 పైన రిప్రజెంటేషన్ ఇచ్చినాం, కానీ గవర్నమెంట్ అనేది మనకు స్పందించలేదు. ఎలాంటివైనా మాకు ఎలాంటి డిమాండ్స్ అయినా గవర్నమెంట్ అసలు అగేన్స్ట్గా ఉన్నాం. మాకు ఎలాంటి మాకు సపోర్ట్ అయినా లేదు. సో ఈ 10 రోజులు 10 days అయింది కాబట్టి ధర్నా చౌక్కి మేము వచ్చి మా బాధలు అనేది ఇక్కడ తెలుపుకుంటున్నాం. సో మీరేం చేస్తున్నారు? నా పేరు డాక్టర్ కిషన్, శ్రీ కొనిజెట్టి రోషా నేచర్ క్యూర్ హాస్పిటల్ హౌస్ సర్జన్. మేము స్ట్రైక్కి లెటర్ 15 days ప్రేయర్ ఇచ్చినాం, ప్లస్ ఇవి 10 days, మొత్తం 25 days అయినాయి. కానీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అందుకని మేము 10th day ఇక్కడ పెట్టుకున్నాం, అందరికి తెలుస్తుంది అని. సో ఎంత ఉంటారు ఆల్మోస్ట్, ఎంతమంది మీ డాక్టర్స్ అంటే దీనిలో ఎస్పెషల్లీ మీకు సంబంధించి వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఓన్లీ న్యాచురోపతి 45 హౌస్ సర్జన్స్. సో ఓవరాల్ తెలంగాణ మొత్తంలో ఓన్లీ ఒకటే కాలేజ్ ఉంది, అది గవర్నమెంట్ కాలేజ్. ఇంకా ఎక్కడ కాలేజ్ లేదు తెలంగాణ మొత్తం మీద. 13,754 సేమ్. ఆయుష్కి మొత్తం ఒకటే స్టైఫండ్.
అది కూడా సరిపోవట్లేదు, అది కూడా రెగ్యులర్గా రాదు. ఎప్పుడు మంత్లీ ఇస్తారా? మంత్లీ అయ్యారు 3-4 మంత్స్కు 5 మంత్స్కి 6 మంత్స్కి. అది మేము లెటర్ ఇచ్చి మేము రిక్వెస్ట్ చేసుకుంటే వేస్తారు, అప్పుడు కూడా అప్పటి వరకు అయ్యారు. మాకు రెగ్యులర్గా స్టైఫండ్ అనేది రాదు మాకు అసలు. మళ్ళీ ఎట్లా మేనేజ్ చేస్తారు? మీ ల్యాబ్స్ కావచ్చు, మీ బుక్స్కి కావచ్చు, అవన్నీ కొన్ని ఖర్చులు ఉంటాయి కదా. తప్పట్లేదు, మాకు తప్పట్లేదు. గవర్నమెంట్కి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం, గ్రీన్ ఛానల్ ప్రొవైడ్ చేయండి అని, అయినా కూడా ఏం రెస్పాన్స్ రావట్లేదు మాకు అసలుకి గవర్నమెంట్ నుంచి. సో బిఫోర్ 10 years నుంచి ఉంది కాబట్టి బట్టి విక్రమ్ ప్రెసెంట్ డిప్యూటీ సీఎం ఆయన కూడా అడ్రస్ చేశారంట గతంలో. అప్పుడు అడ్రస్ 3 years అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. సో ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడట్లేదు, అదే ప్రాబ్లం అవుతుంది. మేము 2.5 years ముందు బట్టి విక్రమార్క గారు మాట్లాడారు. మేము అదే రిప్రజెంటేషన్ హెల్త్ మినిస్టర్కి వాళ్ళకి అందరికి ఇచ్చాము, అయినా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు. అందుకని 10th day ఇక్కడ మేము ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. నెక్స్ట్ ఈరోజు 2 daysలో చూసి నెక్స్ట్ మేము ఆలోచిస్తాం మా కార్యాచరణ. సో మాట్లాడదాం మనతో పాటు మరికొంతమంది ఆయుష్ సంబంధించిన డాక్టర్స్, పీజీస్ అండ్ అలాగే ట్రైనీస్, కొంతమంది స్టూడెంట్స్ మనతో పాటు ఉన్నారు. సో మీ పేరు? మీరు? నేను డాక్టర్ వైష్ణవి, సెకండ్ ఇయర్ పీజీ స్కాలర్, డాక్టర్ బిఆర్కేఆర్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఎర్రగడ్డ. మీకు ఎంత వస్తుంది స్టైఫండ్? మాకు స్టైఫండ్ పీజీలో ఒక 30 నుంచి 34 వరకు వస్తుంది, 34,000. అదే మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 60 to 64,000 వరకు వస్తుంది. అలోపతి వాళ్ళకి చూసుకుంటే 67 to 70,000 వరకు వస్తుంది. అండ్ వేరే ఇప్పుడు సరే ఆయుష్ కోర్సెస్కే చూసుకుందాము, వేరే స్టేట్స్లో మహారాష్ట్ర వంటి స్టేట్స్లో 70 to 1 lakh వరకు వస్తుంది. కానీ మన స్టేట్లో స్టైఫండ్ చాలా లో ఉంది అంత ఇండియా హోల్ కంపేర్ చేస్తే. ఒక 10 years నుంచి పెంచకుండా అట్లే ఉంది, అండ్ ఎవ్రీ 2 yearsకి ఇవ్వాల్సిన హైక్ ఇవ్వకుండా అట్లే ఉంది. ఎందుకు ఈ మా ఆయుష్ కోర్సెస్ పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉందో గవర్నమెంట్ మాకు తెలియట్లేదు. కనీసం ఇప్పటికైనా మా వాయిస్ వినాలి గవర్నమెంట్, అండ్ మా స్టైఫండ్ పెంచాలి. అంటే మీకు ఇచ్చే స్టైఫండ్ 30,000 ప్లస్ ఏదైతే అది కూడా టైంకి వస్తుంది, అది అట్లీస్ట్ అదేనా టైంకి వస్తుంది, మీరే అడుగుకుంటే దాని తర్వాత ఇస్తారా? అది టైంకి రాదు డెఫినెట్లీ, బట్ ఆ లేట్గా వచ్చినా అది ఇచ్చినా కూడా అది సరిపోవట్లేదు. ఇన్ఫ్లేషన్ అవుతుంది కదా. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం అమ్మిన కూరగాయల రేట్లు, పండ్ల రేట్లు మినిమం అవి ఉన్నాయా? సేమ్. అండ్ మా సర్వీసెస్ కూడా సేమ్ లేవు కదా. 10 years బ్యాక్ ఇచ్చిన సర్వీసెస్ ఇప్పుడు ఇస్తున్నామా? ఇప్పుడు కూడా మా సర్వీసెస్ని డెవలప్ చేసుకున్నాము, గంటల వరకు వేస్తాము. సో ఇదేమీ మేము అడుక్కోవాల్సిన పరిస్థితి రావద్దు, రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి రావద్దు, టైమ్లీ హైక్ జరగాలి. మీ దాంట్లోనే అలోపతి వాళ్ళకి కూడా ఎక్కువ ఉందన్నారు తెలంగాణ స్టేట్లో. మీకు సంబంధించిన వాళ్ళ ఇంకొకరికి ఎక్కువ, మీకు తక్కువ, సేమ్ వర్క్ మీరే చేస్తారు. అవును, వర్క్ అంటే ఇప్పుడు సూది పని సూదే వేస్తుంది, కత్తి పని కత్తే వేస్తుంది. కత్తి తెచ్చి నేను బట్టలు కుడతా అంటే కాదు కదా, వాళ్ళ రోల్ వాళ్ళదే, మా రోల్ మాదే. సో వాళ్ళకి కంపారిజన్ చేయకుండా మేము ఏం చేస్తున్నామో ఆ వర్క్ని గుర్తించాలి, అండ్ మాకు స్టైఫండ్ పెంచాలి. అంటే ఇప్పుడు మేము పీజీ చేసే వాళ్ళందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి, పిల్లలు ఉంటారు, ఇంకా చిన్నపిల్లలు ఏం కాదు. ఆబ్వియస్లీ అబౌవ్ 25 years అయితే ఉంటారు. సో వాళ్ళ ఫ్యామిలీ కూడా గడవాలి కదా, వాళ్ళ రెంట్లు పే చేసుకోవాలి కదా, ట్రావెల్ చేసి కాలేజ్కి రావాలి కదా. ఇదంతా సర్వీసే. ఎప్పుడు పేషెంట్స్ ఎక్కువైనప్పుడు మేము చేయమంటే కుదరదు కదా. ఎంత వందలాది పేషెంట్స్ వచ్చినా మేము చేసే వర్క్ మేము చేస్తూనే ఉంటాం. ఇప్పుడు నార్మల్ ఇప్పుడు బయట ఎంబీబీఎస్ డాక్టర్స్ అలాంటి వాళ్ళని చూస్తారు. సో మీరు ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది సో ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు? ఒకవేళ సపోజ్ మీరు కంప్లీట్గా వర్క్స్ అన్ని బంద్ చేసి వస్తే సో ఎంతమంది పేషెంట్స్ ఎఫెక్ట్ అవుతారు? కొన్ని డైలీ ఒక 1000 పేషెంట్స్ అని వస్తారండి మా ఓపీస్కి. సో మేము బంద్ చేయడం వల్ల జరగాల్సిన పంచకర్మ ప్రొసీజర్స్ వాళ్ళు జరిగాయి. అయినా కొంచెం ఓపీ నడుస్తున్నా కూడా మా ప్రొఫెసర్స్ ఓపీ చూస్తున్నా కూడా వాళ్ళు ఎంతమంది అని చూస్తారు. మేము చూసే వర్క్ మేము చేయకపోతే చాలామంది పేషెంట్స్ డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతారు. సో ఏం చెప్తారు మేడం ఫైనల్లీ గవర్నమెంట్కి ఏం చెప్తారు? ఆల్మోస్ట్ 10 days ప్రియర్ సమ్మె నోటీస్ వచ్చింది, మళ్ళీ 10 days నుంచి కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటి కూడా ఇలాంటి ప్రభుత్వం నుంచి స్పందన లేదు, పట్టించుకోవాలి. 60 రిప్రజెంటేషన్స్ కూడా ఇస్తున్నారు. కొన్ని ఈ 60 రిప్రజెంట్ కాక కొన్ని 100 సార్లు సెక్రటేరియట్ విజిట్స్ కూడా చేసినాము. సో గవర్నమెంట్ ఇప్పటివరకు నిర్లక్ష్యం చేసింది, కానీ ఇప్పుడైనా మారాలని కోరుకుంటున్నా. అండ్ మారి మా స్టైఫండ్ పెంచాలి, అండ్ హౌస్ సర్జన్స్ మరియు పీజీస్ ఇద్దరు స్టైఫండ్ పెంచాలి.